కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, యెహోషువ కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, 2000 సంవత్సరాల క్రితం ఏ కార్యాలైతే చేసినాడు, ఆ కార్యాలు చేయటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. పరిశుద్ధాత్మ గాలి బయలుదేరబోతున్నది ప్రపంచంలో, భారతదేశంలో ఆ గాలి అభిషక్తులు లేపబోతున్నది అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలటం ప్రారంభిస్తే అపోస్తుల సేవ జరగబోతుంది రాబో కాలంలో. ఈ మంట దిగితే ఒక్క దగ్గర ఉండరండి, సర్వలోకము సువార్త ప్రకటించబడే దినాలు రాబోతున్నాయి. మార్చ్ 11, 12, 13 తేదీల్లో పరిశుద్ధాత్మతో అద్భుతమైనటువంటి సభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంత మంది పాపములు ఉన్నారో రండి, పరిశుద్ధాత్మ దేవుడు విడిపించబోతున్నాడు. శాపములు ఉన్నవారు రండి, ఆ సభలకి దేవుని కార్యాలు జరగబోతున్నాయి. ఏ రోగ వ్యాధి బంధకాల్లో ఉన్నా యేసు పొందిన దెబ్బల వలన స్వస్థతనిచ్చే దేవుడే ఈ పిలుపునిస్తున్నాడు. దేవుడు బాగు చేయబోతున్నాడు, దేవుడు రక్షించబోతున్నాడు, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి మార్చి 11, 12, 13 తేదీలు బెల్లంపల్లి కల్వరి ప్రాంగణంలో మీటింగ్స్ కి ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని దీవెనలు పొందండి, వాక్యము చేత పట్టబడండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని నడిపించి ఆత్మీయంగా ఎట్లా ఎదగాలి అనేది చాలా నేర్చుకోవచ్చు. ప్లస్ ముఖ్యానికి యూత్ ఎట్లా ఉండాలి, తర్వాత మన ఆత్మీయంగా పడిపోకుండా జీవితంలో ఎట్లా ఎదగాలి అనేది చాలా వాక్యం ద్వారా చాలా బలపరచు. ఇంకొకటి ఏంటంటే మనము ఆత్మీయంగా ఎదుర్కొని మళ్ళీ లోకానుసారంగా జీవిస్తూ కొంతమంది ఉంటారు, కానీ ఆ లోకానుసారంగా నుంచి బయటికి ఎలా రావాలనేది డాడీ వాక్యం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. చాలా సంతోషం అనిపించింది, ఆశీర్వాదకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చర్చిలో సహవాసంతో కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఒంటరిగా ఉంటే సైతాన్ని ఏ విధంగా శోధిస్తుంది అనే విషయాల గురించి మాట్లాడారు పాస్టర్ గారు. చాలా మంచిగా అనిపించింది. గత 4 years నుంచి ఇక్కడికి రావాలని చాలా ప్రేరేపణతో ఉన్నా కానీ నాకు రానికి అసలు వీలు కావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సార్ చెప్పిన వాక్యం చాలా హ్యాపీగా ఉంది. ఆత్మీయ జీవితంలో ఈ చర్చ్ నన్ను ఎంతో బలపరిచింది. ముఖ్యంగా అనాయింటింగ్ గురించి బాగా నేర్చుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇక్కడ ఎంజాయ్ చేసేది ఏంటంటే చక్కటి ఆరాధన. థ్యాంక్ యూ. 2వ శుక్ర శని ఆదివారాలు ఈ సభల ద్వారా మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాము. చెప్పాలంటే గత 3-4 నెలల నుంచి మాత్రమే మేము వస్తున్నాము. అయితే మా ఆత్మీయ జీవితంలో మేము ఎంతగానో బలపడినామని చెప్పచ్చు. మా సంఘంలో మేము ఎలా ఉండాలి అని ఇక్కడికి వచ్చి మేము నేర్చుకొని మేము మా సంఘంలో కూడా ఆ విధంగానే మేము ఉంటున్నాము. మేము ఎంతగానో ఆశీర్వదించబడినాము. ఈరోజు చెప్పిన వాక్యం ద్వారా అయితే మరింత బలపడ్డాము. దేవుణ్ణి మనం అవి కావాలి ఇవి కావాలని మనకు కావాల్సినవి అడుగుతాం, కానీ అసలు దేవునికి ఇష్టమైనట్లు మనం ఉన్నామా లేవా, ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అని మమ్మీ చాలా స్పష్టంగా మాట్లాడారు. నిజంగా మా హృదయాలు కదిలించబడ్డాయి, తెరవబడినవి. ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి, మందిరం నిర్మించినాక కూడా, కానీ చాలా అద్భుతంగా నిర్మించారు. అదే దేవుడు అనేకమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడను అని ఎంత స్పష్టంగా బైబిల్లో రాసి ఉందో అంత ఇదిగా అనేకమైన బిడ్డలు కష్టాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆదరించబడతారు. ఎందుకంటే నేనైతే ఆదరించబడి ఉన్నా. మమ్మీ యొక్క నడిపింపు, డాడీ యొక్క ప్రార్థనలు కానీ ఎంతో ప్రేమగా, ఎంతో బాధ్యతగా, తెలియని వారికి కూడా ఎంతో ఓపికగా చెప్పుకుంటూ డిస్టర్బెన్స్ అన్నది లేదండి. చాలా అసలు దేవునికి మహిమకరంగా కల్వరి మినిస్ట్రీ పరిచర్య చాలా బాగుంది. మేము ప్రతి మంత్ కూడా రావాలని ఆశపడుతున్నాము. నాకైతే ఇక్కడికి రాకమునుపైతే ఎంతో ఆందోళనలో, డిస్టర్బింగ్లో వచ్చి ఉన్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రార్థనా జీవితం అనేది ఇట్లాగా మలుచుకుంటే, దేవునితో సహవాసం మనం పెట్టుకుంటే అది ఎట్లా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. వండర్ఫుల్. అప్పుడు ఆయన నిద్రించుచుండగా
వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఓకే, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, ఫస్ట్ అంటున్న మాట ఏంటంటే గాలిని తుఫానును గద్దించాలి. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. లేచి శిష్యులను మొదటిగా గద్దిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఇదే మాట అంటున్నాడు అందరినీ. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు నీ చదువులను బట్టి భయపడుతున్నావు? ఎందుకు నీ పిల్లల పెళ్ళిళ్ళను బట్టి భయపడుతున్నావు? ఎందుకు నీ వ్యాపారంను బట్టి భయపడుతున్నావు? ఎందుకు నీ పిల్లల వివాహాలను బట్టి భయపడుతున్నావు? ఎందుకు నా వయసు అయిపోతున్నది, నా జీవితం ఏంటిది, వివాహ సంబంధాలు రావటం లేదు, ఎందుకు భయపడుతున్నావు? ఇదే అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారని యేసయ్య శిష్యులను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే 14వ వచనంలో యేసయ్య ఒక మాట అంటాడు, మనము అద్దరికి చేరబోతున్నాం. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. మనము అద్దరికి చేరబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు అదర్ సైడ్. మనం అద్దరికి చేరబోతున్నాం అన్నవాడు మానవుడు కాదు. ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను, సముద్రమును, గాలి తుఫాన్లను తయారు చేసిన దేవుడు. ఆయన అంటున్నాడు వీఆర్ గోయింగ్ టు అదర్ సైడ్. ఈ శిష్యులు ఎట్లుండాలంటే యేసయ్య పండుకున్నట్టే వాళ్ళు కూడా పండుకోవాలా. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినాడు యేసయ్య, మనం రీచ్ కాబోతున్నాం. ఖచ్చితంగా రీచ్ అవుతాం. గాలి తుఫానులు రాని, సముద్రపు పొంగు రాని, ఏదైనా జరగని మనం రీచ్ అవుతాం అంతే. చప్పట్లు కొట్టాలంతా. శిష్యులు అనుకోవాలా, ఒకవేళ మన దోణ మునిగిపోయి మనం సముద్రంలోకి వెళ్ళినా బ్రతికి బయటపడతాం. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఏం దేవుడు అండి మన దేవుడు. చేతిలో డబ్బు లేదా, భయపడక. నీ పిల్లల పెళ్లిళ్ళు చేస్తానన్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, నెవర్. నీకు ఉద్యోగం ఇస్తానన్న దేవుడు బ్రతికి ఉన్నాడు. ఇంకంతే. వ్యాపారంలో నష్టపోయి ఇక నేను బయటికి రాననుకుంటున్నావా, నెవర్. వ్యాపారంలో నిన్ను లిఫ్ట్ చేసి ఒక టాప్ బిజినెస్ మ్యాన్ గా నిన్ను బ్లెస్ చేస్తానన్న ది దైవజనుడు కాదు, మానవుడు కాదు, లేకపోతే ఏ బిజినెస్ మ్యాన్ కాదు. ఎలోహిం. హల్లెలూయా. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్న వాటిని లేటుగా చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనదంటే ఏది లేదు. దట్స్ ఆల్. హల్లెలూయా. ఈరోజు ఒక ఛాలెంజింగ్ మెసేజ్, ఈరోజు ఒక ఎంకరేజింగ్ మెసేజ్. శిష్యులు అనుకోవాలా, నేను ఎందుకు భయపడాలా? వాగ్దానం చేసినాడు, అద్దరికి చేరుదామన్నాడు, చేరుస్తామన్నాడు, ఖచ్చితంగా చేరుస్తాడు. సార్వత్రిక సంగమా, బిత్తని పక్షులను నిత్యము పోషిస్తున్నాడు. మనం వాటికంటే శ్రేష్టం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి, నీ సంతానము ఈలాగు ఉంటది అని చెప్పిన దానిని బట్టి, తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును చారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమ పరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చప్పట్లు కొట్టాలా. వావ్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినాడు అబ్రహాం. తన అవయవాలు బలహీనమైపోయినాయి, శారా గర్భము బలహీనమైపోయింది. మెడికల్ సైన్సెస్ ప్రకారం ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
కానీ ఆకౌలాదా మహాదన్ షాదియాలా 12 అధ్యాయంలో పిలిచినాడు, అబ్రహాం అబ్రహాం, నీ దేశం నుంచి నీ బంధువుల నుంచి బయటికి రా, నిన్ను నేను దీవించబోతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, అబ్రహామా నిశ్చయముగా నేను నిన్ను దీవించదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేర్చదను, నా మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను దీవిస్తా. అబ్బా, ఏ గొప్పవారి మీద నేను ప్రమాణం చేయటంలే, అమ్మతోడు అంటలేడు, అయ్యతోడు అంటలేడు, నాతోడు అంటున్నాడు. అది మైండ్లో ఫీడ్ అయిపోయిందండి అబ్రహాముకి. అందుకనే 100 ఏళ్ల వయసు వచ్చినా నిరీక్షణకు ఆధారం లేకపోయినా, తన శరీరం 100 సంవత్సరాలప్పుడు శారా శరీరం సహకరించకపోయినా వాగ్దానం చేసిన వాడు ఉన్నాడు. ఏ ధైర్యంతోనండి ఈ మందిరాన్ని కట్టింది. పాస్టర్ ప్రవీణ్కి, సిస్టర్ షారోన్ గారికి, కల్వరి మినిస్ట్రీకి ఏ సత్తా లేదు, సత్తా ఉన్నదంతా వాగ్దానం చేసినాడు. నమ్మదగిన దేవుడు అంతే. క్రైస్తవులకు నిరీక్షణ, ప్లీజ్ ఐ బెగ్ యూ, ఐ రిక్వెస్ట్ యూ, ఐహిక విచారాల ద్వారా కృంగిపోకండి, ప్లీజ్ కృంగిపోకండి. అందుకనే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా కూడా చదవండి. క్రీస్తు యేసులో మనకి అన్ని ముందుగానే సిద్ధపరిచినాడు యేసయ్య. ఆమేన్. అన్ని సిద్ధపరిచేసినాడు, ఏం తక్కువ చేయలే, అన్ని సిద్ధపరిచినాడు. నీ భర్త ఒకవేళ బాటిల్ పట్టుకుంటున్నాడా, బాటిల్ని చూడకు, నీ భర్త చేతిలో బైబిల్ని చూడు. ఇక పిల్లలు పుట్టరు 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 అని డాక్టర్స్ అన్నారా, నీ కడుపు మీద చేయబెట్టుకొని నీ బాబుకి పేరు పెట్టేసుకో. ఆమెన్. నీ కడుపు మీద చేయబెట్టుకొని కవల పిల్లలను చూసి వాళ్ళిద్దరికి పేర్లు పెట్టేసేసుకో. పాజిటివ్గా చూడండి. ఒక జనరేషన్ చూస్తున్నాడు అబ్రహాం, ఒక జనరేషన్ చూస్తున్నాడు. గొల్యాతు ముందు నిలబడ్డాడు డేవిడ్, చంపలే. ఇంకా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45 నుంచి చదవండి. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యముల అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. హల్లెలూయా. ఈ దినమున వినండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. అప్పగించిండా? అప్పగించలే. ఇంకా తలలూపకండి ఇట్లా, ఇంకా అప్పగించలే. నేను నిన్ను చంపిండా? చంపలే. ఇంకా నీ తల తెగవేతును. తెగవేసిండా? తెగవేయలే. ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు. బెల్లంపల్లి నివాసులు కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నివాసులు కాదు, లోకమంతా తెలుసుకోవాలి నా దేవుడు ఎవరో. గ్లోబల్ మినిస్ట్రీ, యూనివర్సల్ మినిస్ట్రీ. హల్లెలూయా. బిఫోర్ చంపక ముందే విశ్వాసపు నేత్రములతో చూస్తున్నాడు. హల్లెలూయా. ఏదైతే చూసినాడో అది ప్రభు తన జీవితంలో చేస్తున్నాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసింది రికలెక్ట్ చేసుకున్నాడు, స్ట్రాంగ్గా నిలబడ్డాడు. ఎన్ని పోరాటాలు వచ్చిండొచ్చు, కానీ వాగ్దానం చేసిన వాడు ఆయన నమ్మదగిన వాడు, ఖచ్చితంగా ఇస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటున్నారు, నెబుకద్నెజర్ ఖబర్దార్, నా దేవుడు ఎవరంటే నువ్వు అగ్నిగుండంలో వేస్తే షకతలబియానా, అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు. అగ్నిగుండంలో నుంచి తప్పించకపోయినా నా దేవుడు నా దేవుడే. అగ్నిగుండంలో దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోతో ఉన్నారు. అది అగ్నిగుండం కాదు, కానీ మంచి ఎండలో ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఎంజాయ్ చేసినారు వాళ్ళు. అగ్నిగుండాన్ని స్విమ్మింగ్ పూల్ లాగా మార్చేసినాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ గాడ్, యువర్ జీసస్, మై జీసస్, అవర్ జీసస్. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు.
తొందరపండి తల్లిదండ్రులు, ఓ వాళ్ళని చేసేసాల, వీళ్ళని చేసేసాల, మా చుట్టాలు ఇది అంటున్నారు, మా మా బంధుమిత్రులు ఏమని అనుకుంటారు. ఏంది ఆటలా పెళ్ళిళ్ళంటే? మౌనముగా ఉండి ప్రభు చిత్తాన్ని చేయి. రెండోదిగా, నువ్వు మందిరానికి వస్తున్నావా, నువ్వు బార్ అండ్ రెస్టారెంట్లో క్లబ్లో కూర్చొని పేకాట ఆడే వారి వ్యక్తివి కాదు. నీ బిడ్డకి ఏ అల్లుడిని ఇవ్వాలో తెలియదు ఆయనకి, నీ కొడుకుకి ఏ భార్యని ఇవ్వాలో తెలియదు ఆయనకి. నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు, నువ్వు పుట్టక ముందే నీ బిడ్డల గురించి ఆలోచించండి ఆయన. వింటున్నారా? జగత్ పునాది వేయబడక మునిపే ఆలోచించినాడు. కాబట్టి భయపడకండి, మనలో ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. మీ మమ్మీ డాడీ ఇప్పుడు పెట్టిరు నీకు పేరు, కానీ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నీ పేరు పెట్టినాడు. నీ తలలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయో తెలుసు ఆయనకి. నువ్వు ఏడ్చి ఏడ్చి బయటికి రాగానే, భర్త చూడగానే కళ్ళు తుడుచుకొని నవ్వుతావు, భర్త పసిగట్టలేడు. ఏడ్చి ఏడ్చి బయటికి వస్తావు, భార్య చూడగానే కళ్ళు తుడుచుకుంటావు, భార్య పసిగట్టలేదు, పిల్లలు పసిగట్టలేరు. కానీ నీ గుండె లోతులో ఉన్న వేదనను ఒక్కరే ఒక్కరు చూస్తారండి. ఆయన ఒక్కడే చూడటమే కాదు, నేను అర్థం చేసుకుంటాడు ఆయన ఒక్కడే. ఈవెన్ భర్త కూడా అర్థం చేసుకోడు, ఈవెన్ భార్య కూడా అర్థం చేసుకోదు, పిల్లలు కూడా అర్థం చేసుకోరు. ఎవరు అర్థం చేసుకోరు? అపార్థం చేసుకుంటారు. ఆయన ఒక్కడే అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను కన్నాడు, ఆయన నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిండు. నువ్వు ఆయన సొత్తు, నిన్ను ఆయన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు అంటాడు రోజు. ఎందుకు భయపడుతున్నావు పీటర్? ఫియర్ నాట్. నేను ఆల్రెడీ చెప్పిన కదా పీటర్, నేను అద్దరికి చేరుతామని చెప్పిన కదా. నేను ఎందుకు భయపడుతున్నారు? ఆల్రెడీ నీవు నేను యేసయ్య రక్తంలో కడగబడగానే ఆల్రెడీ ప్రామిస్ చేసేసినాడు, నేను మిమ్మల్ని దీవించినాను. సడన్గా నీ భర్త చనిపోయినాడా, కృంగిపోకు, ఆయన టైం వచ్చింది వెళ్ళిపోయినాడు. సడన్గా నీ భార్య చనిపోయిందా, నో 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 నో. శారీరకంగా బాధ ఉంటుంది, కానీ ఆయన నీతో పాటు ఉన్నాడు. భయపడద్దు. ఈరోజు మాత్రం ఒకటే, అపవాది ఏం చేస్తాడంటే, మొదటిగా దేవుని చిత్తాన్ని డైవర్ట్ చేస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ అటాక్. సెకండ్ అటాక్, నీలో ఐహిక విచారాలను క్రియేట్ చేస్తాడు. దేవుని వాగ్దానాలు మర్చిపోయేటట్టు చేస్తాడు. అందరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ థ్యాంక్ గాడ్ మరలా దేవుడు గుర్తుకు చేస్తున్నాడు, నేనున్నా నీకు. ఎంతమంది ధైర్యంగా ఉంది ఈరోజు? ఎంత ధైర్యం కదా! ఆహా, నాకు కూడా ఎంత ధైర్యం ఉందంటే ఈరోజు. ధైర్యంగా ఉండండి. ఆయన మాట తప్పడు, అంతే. మాట అంటే అందుకనే వింటున్నారా, దేవునికి ఉన్న బ్యూటీ ఏంటిదంటే, నువ్వు ప్రార్థన చేయగానే ఆయన మాట ఇవ్వడు. ప్రార్థన చేయగానే నీతో మాట్లాడి మాట ఇవ్వడు, టైం తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన మాట ఇచ్చిందంటే తప్పడిక. అబ్బా, ఇచ్చినారా? టైం అవుతుంటుంది, డిలే అవుతుంటుంది. ఏంది ప్రభు మాట్లాడవు అంటే మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ మీద కోపంతో కాదు, ఆయన మాట ఇచ్చి కట్టుబడిందంటే ఆయన మర్చిపోడు, ఖచ్చితంగా ఎప్పటికైనా చేయాలి. అంతే. అయితే బ్యూటీ ఏంటిదో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తధారాలను బట్టి మనందరికీ ఆయన మాట ఇచ్చేసినాడు. ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ ప్రాస్పర్ యూ, ఐ విల్ మల్టిప్లై యూ. దీవించేసేసినాడు. కాబట్టి భయం వద్దని పక్కన వారితో చెప్పండి, భయం వద్దని చెప్పండి. పక్కన వారితో చెప్పండి, భయపడొద్దని చెప్పండి. ప్రభు కోసం నమ్మకంగా ఉందాం, ప్రభు సాక్షి బిడ్డలుగా బ్రతుకుదాం, లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థనతో నిన్ను నేను. తండ్రి, ఎంతమంది ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో ఉన్న బిడ్డలు, బెల్లంపల్లి హైదరాబాద్ కాంగ్రిగేషన్, నీ సన్నిధి ఆ బిడ్డలందరికీ తోడయుండి నడిపించాలి ప్రభు. వారు చేసిన ప్రార్థనలన్నిటికీ కూడా ప్రతిఫలం ఇవ్వండి. ప్రతి బిడ్డలపై నీ దీవెనలు, శుభములు, సమాధానం, సమృద్ధిని ప్రకటిస్తూ యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం లైవ్ స్ట్రీమింగ్లో ఉన్న బిడ్డలకి, బెల్లంపల్లి హైదరాబాద్ కాంగ్రిగేషన్కి తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.
కార్యాలైతే చేసినాడు, యెహోషువ కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, 2000 సంవత్సరాల క్రితం ఏ కార్యాలైతే చేసినాడు, ఆ కార్యాలు చేయటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. పరిశుద్ధాత్మ గాలి బయలుదేరబోతున్నది ప్రపంచంలో, భారతదేశంలో ఆ గాలి అభిషక్తులు లేపబోతున్నది అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలటం ప్రారంభిస్తే అపోస్తుల సేవ జరగబోతుంది రాబో కాలంలో. ఈ మంట దిగితే ఒక్క దగ్గర ఉండరండి, సర్వలోకము సువార్త ప్రకటించబడే దినాలు రాబోతున్నాయి. మార్చ్ 11, 12, 13 తేదీల్లో పరిశుద్ధాత్మతో అద్భుతమైనటువంటి సభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంత మంది పాపములు ఉన్నారో రండి, పరిశుద్ధాత్మ దేవుడు విడిపించబోతున్నాడు. శాపములు ఉన్నవారు రండి, ఆ సభలకి దేవుని కార్యాలు జరగబోతున్నాయి. ఏ రోగ వ్యాధి బంధకాల్లో ఉన్నా యేసు పొందిన దెబ్బల వలన స్వస్థతనిచ్చే దేవుడే ఈ పిలుపునిస్తున్నాడు. దేవుడు బాగు చేయబోతున్నాడు, దేవుడు రక్షించబోతున్నాడు, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి మార్చి 11, 12, 13 తేదీలు బెల్లంపల్లి కల్వరి ప్రాంగణంలో మీటింగ్స్ కి ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని దీవెనలు పొందండి, వాక్యము చేత పట్టబడండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని నడిపి ఆత్మీయంగా ఎట్లా ఎదగాలి అనేది చాలా నేర్చుకోవచ్చు. ప్లస్ ముఖ్యానికి యూత్ ఎట్లా ఉండాలి, తర్వాత మన ఆత్మీయంగా పడిపోకుండా జీవితంలో ఎట్లా ఎదగాలి అనేది చాలా వాక్యం ద్వారా చాలా బలపరచు. ఇంకొకటి ఏంటంటే మనము ఆత్మీయంగా ఎదుర్కొని మళ్ళీ లోకానుసారంగా జీవిస్తూ కొంతమంది ఉంటారు, కానీ ఆ లోకానుసారంగా నుంచి బయటికి ఎలా రావాలనేది డాడీ వాక్యం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. చాలా సంతోషం అనిపించింది, ఆశీర్వాదకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చర్చిలో సహవాసంతో కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఒంటరిగా ఉంటే సైతాన్ ఏ విధంగా శోధిస్తుంది అనే విషయాల గురించి మాట్లాడారు పాస్టర్ గారు. చాలా మంచిగా అనిపించింది. గత 4 years నుంచి ఇక్కడికి రావాలని చాలా ప్రేరేపణతో ఉన్నా కానీ నాకు రానికి అసలు వీలు కావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సార్ చెప్పిన వాక్యం చాలా హ్యాపీగా ఉంది. ఆత్మీయ జీవితంలో ఈ చర్చ్ నన్ను ఎంతో బలపరిచింది. ముఖ్యంగా అనాయింటింగ్ గురించి బాగా నేర్చుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇక్కడ ఎంజాయ్ చేసేది ఏంటంటే చక్కటి ఆరాధన. థ్యాంక్ యూ. 2వ శుక్ర శని ఆదివారాలు ఈ సభల ద్వారా మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాము. చెప్పాలంటే గత 3-4 నెలల నుంచి మాత్రమే మేము వస్తున్నాము. అయితే మా ఆత్మీయ జీవితంలో మేము ఎంతగానో బలపడినామని చెప్పచ్చు. మా సంఘంలో మేము ఎలా ఉండాలి అని ఇక్కడికి వచ్చి మేము నేర్చుకొని మేము మా సంఘంలో కూడా ఆ విధంగానే మేము ఉంటున్నాము. మేము ఎంతగానో ఆశీర్వదించబడినాము. ఈరోజు చెప్పిన వాక్యం ద్వారా అయితే మరింత బలపడ్డాము. దేవుణ్ణి మనం అవి కావాలి ఇవి కావాలని మనకు కావాల్సినవి అడుగుతాం, కానీ అసలు దేవునికి ఇష్టమైనట్లు మనం ఉన్నామా లేవా, ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అని మమ్మీ చాలా స్పష్టంగా మాట్లాడారు. నిజంగా మా హృదయాలు కదిలించబడ్డాయి, తెరవబడినవి. ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి, మందిరం నిర్మించినాక కూడా, కానీ చాలా అద్భుతంగా నిర్మించారు. అదే దేవుడు అనేకమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడను అని ఎంత స్పష్టంగా బైబిల్లో రాసి ఉందో అంత ఇదిగా అనేకమైన బిడ్డలు కష్టాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆదరించబడతారు. ఎందుకంటే నేనైతే ఆదరించబడి ఉన్నా. మమ్మీ యొక్క నడిపింపు, డాడీ యొక్క ప్రార్థనలు కానీ ఎంతో ప్రేమగా, ఎంతో బాధ్యతగా, తెలియని వారికి కూడా ఎంతో ఓపికగా చెప్పుకుంటూ డిస్టర్బెన్స్ అన్నది లేదండి. చాలా అసలు దేవునికి మహిమకరంగా కల్వరి మినిస్ట్రీ పరిచర్య చాలా బాగుంది. మేము ప్రతి మంత్ కూడా రావాలని ఆశపడుతున్నాము. నాకైతే ఇక్కడికి రాకమునిపైతే ఎంతో ఆందోళనలో, డిస్టర్బింగ్లో వచ్చి ఉన్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రార్థనా జీవితం అనేది ఇట్లాగా మలుచుకుంటే, దేవునితో సహవాసం మనం పెట్టుకుంటే అది ఎట్లా ఉంటుందని ఒక